ఇక కాంగ్రెస్ పాలనలో హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం కలతప్పింది. కవులు, కళాకారులు, సాహిత్యకారులకు దూరమవుతోంది. విభిన్న కళలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కావాల్సిన చోటును కాస్త పైసలు రాబట్టే ఈవెంట్ సెంటర్గా మార్చుతున్నారు పాలకులు. లక్షలు లేనిదే కాళోజీ కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహించలేని దుస్థితి దాపురించిందని కూడా కళాకారులు, జనం మండిపడుతున్నారు. కాకతీయుల కాలం నుంచి వివిధ కళలకు ప్రఖ్యాతిగాంచిన నేల వరంగల్. ఈ చారిత్రక నగరాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హన్మకొండలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది. కానీ కాంగ్రెస్ పాలనలో ఈ కాళోజీ కళాక్షేత్రం నిరుపయోగంగా మారింది. కవులు, రచయితలు, కళాకారులు, సాహిత్యకారులకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు దూరమవుతున్నది. రోజువారీ కార్యక్రమాలు, కవులు, కళాకారులు, రచయితల సమ్మేళనాలు నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. కనీసం 50,000 నుంచి ₹1,00,000 ఉంటేనే కార్యక్రమాలు నిర్వహించుకునే దుస్థితి ఏర్పడింది. తెలంగాణలోని కవుల పట్ల వివక్ష చూపిన సమైక్య పాలకులు పద్మభూషణ్ గుర్తింపు ఉన్న కాళోజీ నారాయణరావు విషయంలోనూ అలాగే ప్రవర్తించారు. కాళోజీ స్మారక భవనం కోసం వరంగల్లో కనీసం 300 గజాలు కేటాయించాలని కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినా మాజీ ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కాళోజీ నారాయణరావును గొప్పగా స్మరించుకుందామని నాటి ఉద్యమ నేత కేసీఆర్ కాళోజీ ఫౌండేషన్ కు భరోసా ఇచ్చారు. స్వరాష్ట్రంలో 2014 సెప్టెంబర్ 9న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా వరంగల్ నగరానికి వచ్చి కళాక్షేత్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రధాన రహదారి పక్కనే 4.25 ఎకరాల్లో 4 అంతస్తులతో 85.10 కోట్ల నిధులతో సకల హంగులతో కాళోజీ కళాక్షేత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ 2024 నవంబర్ 19న ప్రారంభించిన నాటి నుంచి ఈ కళాక్షేత్రం కలతప్పింది. కవులు, కళాకారులు, రచయితలకు సంబంధం లేకుండానే ప్రారంభ వేడుకలను నిర్వహించడం రేవంత్ వైఖరికి అద్దం పట్టింది. ఈ సంవత్సర కాలంలో అన్నీ కలిపి కేవలం 10 నుండి 15 కార్యక్రమాలే జరగడం గమనార్హం. కాళోజీ కళాక్షేత్రం నిర్వహణ అంతా కుడా ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. అన్ని కార్యక్రమాలకు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఈ కళాక్షేత్రం పూర్తిగా కమర్షియల్ గా మారిపోయింది. కల్చరల్ కార్యక్రమాలకు 4 గంటల స్లాట్కు ₹30,000, ప్రభుత్వ కార్యక్రమాలకు 4 గంటల స్లాట్కు ₹15,000, ప్రైవేట్ స్కూళ్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు ₹50,000 పైనే వసూలు చేస్తున్నారు. ఇక రోజంతా జరిగే స్కూల్ డే లాంటి కార్యక్రమాలకు ₹1,00,000 వరకు ఛార్జీ చేస్తున్నారు. ఇంత భారీ మొత్తం కావడంతో కళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు దూరంగానే ఉంటున్నది. అటు స్టేజీపై కార్యక్రమం చేసుకునే నిర్వాహకులే కుర్చీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మేకప్ రూమ్లోనూ కుర్చీలు, ఫ్యాన్లు, ఏసీ లాంటి సౌకర్యాలు లేవు. కనీసం టాయిలెట్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. మెయిన్ హాల్లో నాసిరకం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులే సౌండ్ సిస్టమ్ తెచ్చుకోవాల్సిన దుస్థితి. కళల్ని ప్రోత్సహించే వేదికగా కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేలా ఛార్జీలు ఉన్నాయని సాంస్కృతిక, సాహిత్య, కళలు అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే దాని యొక్క ప్రణాళిక రూపుదిద్దుకోబడి ఇట్ వాజ్ అబౌట్ టు కంప్లీట్. కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్ చేసి ముఖ్యంగా అందరికీ కవులకు, కళాకారులకు అందుబాటులోకి వచ్చింది అని సంతోషపడ్డం. కానీ అది ఇప్పటికీ కూడా నిరుపయోగంగా ఉంది అని తెలుస్తుంది. సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పేసి అందరూ అనుకోవడం కూడా చాలా బాధాకరం. ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, లేదా టాయిలెట్ సౌకర్యం కానీ, లేదా సౌండ్ సిస్టమ్ కానీ ఏది కూడా, అన్నిటికంటే ముఖ్యంగా ధర. ముఖ్యంగా కళాకారులకు, కవులకు ఒక మినీ హాల్ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అప్పుడే ప్రభుత్వం మాట ఇచ్చింది అని కాళోజీ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. కానీ అది ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలో కళాకారులు, ప్రదర్శనల కోసం మినీ హాల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉండేది. దీంతో నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చివరి దశలో ఉండగా రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి మినీ హాల్ నిర్మాణాన్ని నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా కవులు, కళాకారులు, సాహిత్యకారుల కార్యక్రమాలకు వేదిక లేకుండా పోయింది. నిరంతరం జరిగే కార్యక్రమాల కోసం రవీంద్ర భారతి తరహాలోనే తప్పనిసరిగా మినీ హాల్ ఏర్పాటు చేయాలని కవులు, రచయితలు, కళాకారులు కోరుతున్నారు. అటు కాళోజీ ఫౌండేషన్ వాళ్లకు ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ముఖ్యంగా కళలను బతికించే, కళలే జీవితంగా బతికే కళాకారులకు వేదికను ఉచితంగా లేదా తక్కువ డబ్బులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 100 కోట్ల రూపాయలతో కట్టిన కాళోజీ కళాక్షేత్రాన్ని తక్కువ డబ్బులకు ఇవ్వబోమని అధికారులు దబాయిస్తారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళాక్షేత్రంలో కవులు రచయితలకే ప్రవేశం లేకుండా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరంగల్కు ఒక మంచి కళాక్షేత్రము ఉండాలనే ఆలోచనలో చేసి గొప్ప నిర్ణయం తీసుకొని చాలా అద్భుతంగా నిర్మించిన సందర్భం. కానీ ఇవాళ ఏమైంది, సంవత్సరం అయింది ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి, కానీ ఇప్పటికి కూడా కవులకు రచయితలకు అందుబాటులో లేదు. కేవలము కింద 1200 కెపాసిటీతో ఉన్నటువంటి ఒక మెయిన్ హాల్ మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఆ రోజు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారము కాళోజీ ఫౌండేషన్కు పైన ఒక గది కేటాయిస్తూ తర్వాత పక్కకు 200 కెపాసిటీతో కవులు సమావేశం పెట్టుకునేందుకు ఒక రూమ్ ఇస్తామని ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ దానికి అనుగుణంగా ఇవాళ భిన్నంగా అసలు ఆ ఊసే పట్టింపు లేకుండా కేవలము మెయిన్ హాల్ మాత్రమే అందుబాటులో తెచ్చి, అది కూడా కమర్షియల్గా, పోనీ అది ఏమన్నా అందుబాటులో ఉందా అంటే మరి కళాకారుల కోసం అంటే అది కూడా కమర్షియల్గా చేసి మినిమం 50,000 60,000 1,00,000 అవుతుంది. కానీ సామాన్య కళాకారుడు, ఒక కవులు కానీ రచయిత కానీ ఆ యొక్క మెయిన్ హాల్ను ఎలా ఉపయోగించుకుంటారు? దాంట్లో కూడా ఫెసిలిటీస్ సంబంధించిన విషయాల పట్ల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా కాళోజీ కళాక్షేత్రం ప్రధాన ఉద్దేశాన్ని ప్రభుత్వానికి వివరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కళాక్షేత్రం కళాకారులకు అందుబాటులో ఉండేలా మినీ హాల్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఓరుగల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం నిరుపయోగంగా మారింది. సంవత్సర కాలంలో 10 నుంచి 15 మాత్రమే ఇందులో కార్యక్రమాలు అయ్యాయి. కవులు కళాకారులకు ఉపయోగపడ్డ స్టేజీ కూడా శూన్యమనే చెప్పాలి. పూర్తిగా కాళోజీ కళాక్షేత్రం మారిందని కవులు కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల విమర్శలు, మళ్ళీ హైదరాబాద్లోని రవీంద్ర భారతి వరకు తమ ప్రదర్శనలు చేసుకోవడానికి వెళ్తున్నామన్నటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవులు కళాకారులకు నామినల్ ఛార్జెస్తో స్టేజీ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నిరుపయోగంగా ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో కవులు కళాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాళోజీ కళాక్షేత్రం.